కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి అభిమానులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తి నుంచి పాదయాత్రగా ఇక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తి మనకు తారసపడ్డాడు. అతనితో మాట్లాడదాం. రామ్ చరణ్ డైహార్డ్ ఫ్యాన్ అంట. పోస్టర్తో ఆయన గత 3 రోజుల నుంచి వనపర్తి నుంచి ఇక్కడి వరకు హైదరాబాద్ వరకు నడుచుకుంటూ వచ్చి ఈరోజు ఇప్పుడు స్టిల్ మధ్యాహ్నం సమయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చేరుకున్నారు. ఆయనతో మాట్లాడితే ఏం పేరు బ్రో? రాజేందర్. ఏంటి నువ్వు వనపర్తి నుంచి నడుచుకుంటూ వచ్చావా ఇక్కడికి? అవును సార్. ఎందుకట్లా? సార్ అంటే చాలా అభిమానం సార్. ఇంతకుముందుకు అలా హౌస్ దగ్గరికి వస్తే ఉండని సార్ బౌన్సర్స్ లేదు, ఇక్కడికి వచ్చి కలవాలన్నాడు సార్. అందుకోసం బర్త్డే స్పెషల్గా కలవడానికి వచ్చాను సార్. ఎన్ని రోజులు పెట్టింది నీకు వనపర్తి నుంచి? సార్ 3 days. ఇక్కడ వనపర్తి లోకలా ఇంకా వేరే ఊరు? వేరే ఊరు సార్. ఎక్కడది? కేతపల్లి గ్రామం అని. అక్కడ నుంచి స్టార్ట్ అక్కడ నుంచి వనపర్తి నుంచి స్టార్ట్ చేశాను సార్. అక్కడ ఎట్లా స్టార్ట్ చేసేటప్పుడు మరి అక్కడ ఎవరన్నా ఒకనే సింగిల్గా వచ్చేసినావా? గ్రూప్ ఒక్కనే సార్. నడవడానికి కాబట్టి ఎవరు ధైర్యం చేయలేదు సార్. నేను ఒక్కనే వచ్చేసి. మరి ఈ 3 రోజులు ఎక్కడ ఉన్నావు? ఏం చేసినావు? నైట్ ఎక్కడ స్టే చేసినావు? డాబాలు ఉంటాయి కదా సార్ మన రోడ్ సైడ్, అందులో స్టే చేసాను నైట్. ఓకే. డే అంతా మళ్ళీ డే అంతా అంటే ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయి కదా సార్. ఈవినింగ్ టైంలో నేను నడచు. ఈరోజు బర్త్డే కాబట్టి కంపల్సరీ చేరుకోవాలన్నట్టు వచ్చేసాను సార్. కాళ్ళకు నీకు పాదరక్షకాలు లేవు, కిందికి పెట్టి పాదరక్షకాలు కూడా లేవు. అంటే చెప్పు లేకుండా నడుచుకుంటూ వచ్చాను అక్కడ నుంచి. అవును సార్. ఎందుకు చెప్పు లేకుండా కూడా నడవాలని ఎందుకు అనిపించింది నీకు ఈ ఎండాకాలంలో? సార్ని కలవడానికి ఎంత దూరం నుంచి వచ్చినా ఇట్లా వచ్చినా తప్ప అనిపించలేదు సార్. మరి విష్ చేసినావా? సందర్భంగా ఏమన్నా స్పెషల్ చేసినావా ఈరోజు బర్త్డే సందర్భంగా? ఏం లేదు సార్. నాకు ఇదే అయింది సార్. ఊర్లో ఉంటే స్పెషల్ చేసిన అన్నదానం చేద్దాం అనుకోండి సార్. సార్ని కలిసి చూద్దాం అని వచ్చాను సార్. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు బర్త్డే కాబట్టి మీ హీరో బర్త్డే? చాలా హ్యాపీగా ఉంది సార్. ఒక దేవుని చూసినా అంత ఆనందం ఉన్నది, కానీ సార్ బర్త్డేకి వచ్చినందుకు అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు పెద్ద సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేసినారు కాబట్టి చూసినావా? లేదు సార్, నా ఫోన్ అక్కడ ఉంది అదే పోస్టర్. ఎట్లుంది ఈ సినిమా? లాస్ట్ 16 చూడలేదు సార్. నేను ఊళ్ళో వ్యవసాయం మొత్తం బిజీ సార్. ఇప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళు నో అని ఫోర్స్ చేశారు సార్. వద్దు ఎందుకు కాలయాత్రతో ఎందుకు నడుస్తున్నావు అని. లేదు, సార్ని కలవాలి, సార్ని కలిసి చాలు, ఈ లైఫ్ ఇంతటికి చాలు. ఏం చదువుకున్నారు? 10th సార్. ఏం వ్యవసాయం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. సో ఇప్పటివరకు ఎప్పుడు కలవలేదు రామ్ చరణ్? కలవలేదు సార్. ఇప్పుడు కలుస్తావా మరి లోపల? కలవాలి సార్. కలవడానికి వచ్చాను సార్. ఇంత ఏం చెప్తావు ఫైనల్గా? సార్ను అభిమానించడానికి చాలా ఉంటారు సార్. ఇంతగానో కష్టపడి వచ్చేవాళ్ళే వీర అభిమానం సార్ అని నేను ఒప్పుకుంటాను. కంపల్సరీ గిఫ్ట్ కూడా తెచ్చాను సార్ సార్ కోసం. చూపించు. అచ్చా, సార్ చూపిస్తా. స్పెషల్ విష్ చెప్తావా మాకు సుమన్ టీవీ బర్త్డే విషయం? హ్యాపీ బర్త్డే సార్ రామ్ చరణ్ సార్. నీకోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నాం. ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో రావాలి. చాలా హ్యాపీగా ఉంటుంది. అదే అతను వనపర్తి నుంచి ఇక్కడ వరకు పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ గారిని కలవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్టుగా చెప్తున్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.